నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగు. నేను ఆశీర్వదింపబడబోతున్నాను, నేను దీవించబడబోతున్నాను, నేను ఉన్నతమైన శిఖరాల మీద నిలబడబోతున్నాను. నన్ను నా దేవుడు విడువడు, ఎడబాయడు. ఆయన శక్తి చేత, ఆయన బలము చేత నన్ను కాపాడువాడు. ఆయన నా విషయమై కునుకడు, నిద్రపోడు. ఆయన మాటలు, ఆయన వాగ్దానములు ఎల్లప్పుడూ నా ఎడల ఉన్నతంగానే ఉంటాయి. ఆయన ఆలోచనలు ఎల్లప్పుడూ నా ఎడల ఉన్నతంగానే ఉంటాయి. ఎందుకంటే ఇది గ్యారంటీ లేని జీవితం. గాల్లో ఎగురుతున్నాం, ఏమవుద్దో తెలీదు. మొన్ననే కజకిస్తాన్లో అనుకుంటాను ఒక ఫ్లైట్ కూలిపోయింది. సౌత్ కొరియాలో ఒక ఫ్లైట్ కూలిపోయింది. సో చాలామంది చచ్చిపోయారు. ఈ వారంలో 2 ఫ్లైట్లు. సో అది అది ఎవరి చేతుల్లో లేదు. నిజంగా ఒక విషయం ఏంటంటే, ఒకవేళ ఎవడైనా కూల్చేయాలనుకున్నా కూడా దేవుడు కాపాడాలనుకుంటే ఆడు కూల్చినా నువ్వు చావు. ఆయన పేరు ఏదో ఉంటుంది, బేర్ గ్రిల్స్ అనుకుంటా. చాలా డేరింగ్ ఉండేవాడు. ఈ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో, డిస్కవరీ ఛానల్లోనూ వచ్చేవాడు. అన్నీ ఏది పడితే తినేసేవాడు, అన్ని సాహసాలు చేసేవాడు, కొండలెక్కి దూకేసేవాడు, సముద్రాల్లో ఓడిపోయేవాడు, మంచు పర్వతాల్లో పోయేవాడు. అసలు సాహసవీరుడు. రజనీకాంత్ గారు ఇద్దరు కలిసి చేసిన ఏదో ఒక వీడియో కూడా ఒకసారి రిలీజ్ అయింది. అది ఏదో డాక్యుమెంటరీ. అంత గొప్పవాడుగా పేరుగాంచాడు. అతని చరిత్ర వింటే ఆశ్చర్యపోతాం. అతను పైన చాలా ఎత్తులో నుంచి కింద పడిపోయాడు. ఫ్లైట్ మించి చాలా ఎత్తులో నుంచి. పారాషూట్ వర్క్ చేయలేదు, పడిపోయాడు. నేరుగా వచ్చి నేలను దాకేశాడు. వెన్నుముక ఏమైపోద్ది, పగిలిపోతాం, పుచ్చకాయ పగిలినట్టు. అంతే, పైనుంచి పుచ్చకాయ కింద పడితే ఏమవుద్ది? ఏమో చెప్పండి. మనం కూడా అంతే. మన పుచ్చకాయ కంటే స్ట్రాంగ్ ఉంటాం ఏంటి మనం? పుచ్చకాయ కంటే స్ట్రాంగ్ ఉంటాం మనం. మనకంటే పుచ్చకాయ స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటే పుచ్చకాయని మనం చేతితో పగలగొట్టలేము, కొబ్బరికాయని చేతితో పగలగొట్టలేము. అంత స్ట్రాంగ్ ఏం కాదు మనం. ఎవడో ఉంటాడు అక్కడక్కడ, ఒకడో కొబ్బరికాయలు పగలగొట్టేవాడు, పుచ్చకాయలు పగలగొట్టేవాడు ఉంటాడు, అక్కడక్కడ ఉంటారు. మనం అందరికీ సాధ్యం కాదు అది. కానీ అవే పైనుంచి పడిపోతే, చెట్టు నుంచి పడిపోతే ఏమైపోతాయి? ఫట్టమంటాయి, పగులుతాయి. పుచ్చకాయ పగులుతుంది అంటే పుచ్చకాయ పోదు కాబట్టి పైనుంచి పడదు, నువ్వు పడేయాలి. కొబ్బరికాయ మాత్రం పైనుంచి ఏమవుతుంది? పడుతుంది. పడినప్పుడు కొన్ని కొబ్బరికాయలు ఏమవుతాయి? పగులుతాయి. మరి అంత హైట్ నుంచి పడ్డా కూడా తిరిగి నిలబడ్డాడు అతను చాలా స్ట్రాంగ్. అంటే దేవుడు అనుమతిస్తే ఏమైనా కాపాడేస్తాడు. ఆయన అనుమతి ఉండాలి, ఆయన కృప ఉండాలి, ఆయన కనికరం ఉండాలి. లేదు, అనుమతి లేదనుకోండి, ఉత్తినే ఏమైపోతాం? తినే